హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను. ఇక్కడ ఒక కడాయి అయితే తీసుకున్నానండి. ఆనియన్ వేయించి పెట్టుకున్నాను, ఇలాచి దాచిన చెక్క వేసుకున్నాను. అలాగే ఇవైతే కొంచెం వేగనిద్దాము. ఆల్రెడీ వేగినదే ఉల్లిగడ్డ. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి. జీలకర్ర, అసలు రెసిపీ ఏందో చెప్పలే కదండి. ఎగ్ బిర్యానీ చేస్తున్నానండి. నేను ఇక్కడ ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఎగ్స్ కూడా ఆల్రెడీ వేయించుకున్నాను. 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేగిద్దాము. కారం అయితే తీసుకున్నానండి. మనకు సరిపడా కారం అయితే తీసుకున్నాము. ఇదైతే ఒక 2 టమాటాలు అయితే మిక్సీ పట్టి పెట్టుకున్నానండి. టమాటా సూప్ కూడా వేసుకున్నాను. ఈ గ్రేవీ ఇందులో వేసుకొని మంచిగా వేగనిద్దాము. 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేస్తున్నాను. మెంతిచూర్ పౌడర్ కూడా వేస్తున్నాను. మెంతిచూర్ ఆకు ఉంటుంది కదండి, అది కూడా వేసుకున్నాను. ఇప్పుడైతే మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, నూనెలో వేయించుకున్న గుడ్లు వేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నాను. ఇక్కడ ఇవైతే మంచిగా వేగినాక పెరుగైతే వేసుకుంటున్నాను. 1 కప్పు పెరుగు దాకా పడుతుందండి. ఇక్కడ నేను లెమన్ ఏం తీసుకోలేదు కదా, అందుకనే పెరుగు, టమాటా అయితే వేసుకున్నాను. ఎగ్ బిర్యానీకి లెమన్ లేకున్నా పర్లేదు. ఒక సైడ్ అయితే ఆల్రెడీ మన రైస్ అయితే ఉడికించుకుంటున్నాం కదండి. రైస్ ఉడికింది. నీళ్ళైతే వంచేసి రైస్ అయితే మన ఎగ్లో వేసేసానండి. మంచిగా వేసి మంచి దగ్గరికి కలుపుకొని ఇందులో వేసుకున్నాం కదా. పైనంగా కొత్తిమీర వేసుకుంటే అయిపోయిందండి. మన ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయింది. ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే ఈ విధంగా మన ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగా వచ్చింది కదా. బాయ్ అండి మరి.